నమస్తే, వెల్కమ్ టు భారతీయ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో 77.49% మంది హాజరు కాగా ప్రశాంత వాతావరణంలో పరీక్ష కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం రోజు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాణిక్ బండార్ సమీపంలో గల కాకతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలతో పాటు ఎస్ఆర్ కాలేజ్లో కొనసాగుతున్న గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అభ్యర్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయోమెట్రిక్ హాజరు సేకరణ కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఇన్విజిలేటర్లతో మాట్లాడి బయోమెట్రిక్ సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. అభ్యర్థుల హాల్ టికెట్లను, ఆధార్ వంటి గుర్తింపు కార్డులతో సరిచూసుకున్న మీదటే మెయిన్ ఎంట్రన్స్ వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించడం జరిగిందని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతించకుండా అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ఆయా పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శించి అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 77.49% మంది అభ్యర్థులకు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 12,833 మంది అభ్యర్థులకు గాను 9,945 మంది పరీక్ష రాయగా 2,888 మంది గైర్హాజరయ్యారని వివరించారు. అంతకుముందు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్ట్రాంగ్ రూమ్ నుండి కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా నడుమ ఆయా రూట్ల వారీగా ప్రశ్నపత్రాలు, ఇతర సామాగ్రిని పరీక్షా కేంద్రాలకు తరలించారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగగా పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, ఇతర మెటీరియల్ను నిబంధనలకు అనుగుణంగా సీల్ వేసి పోలీస్ ఎస్కాట్ నడుమ తిరిగి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించారు. పలు పరీక్షా కేంద్రాలను సైతం ఆయన తనిఖీ చేశారు. శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర పురస్సర శ్రీ సూక్త సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమం విజయవంతమైంది. శ్రీ సిద్ధి బుద్ధి సహిత గణపతి కళ్యాణ మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బోర్గంపీలో గల శ్రీ లక్ష్మీ గణపతి మహాలయ ప్రాంగణంలో ఆలయ ట్రస్ట్, శ్రీ గణపతి సేవాదళం, శాశ్వత మంగళవారం అన్నప్రసాద కమిటీ సమిష్టి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర పురస్సర శ్రీ సూక్త సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన ఈ యజ్ఞ కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. శ్రీ సూక్త యజ్ఞ కార్యక్రమంలో దంపతులు భాగస్వాములై భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం శ్రీ సిద్ధి బుద్ధి సహిత గణపతి కళ్యాణ మహోత్సవాన్ని
కమనీయంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రధాన అర్చకుడు జ్యోతిషరత్న డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ 9వ తేదీ ఆదివారం రోజున నిత్యార్చనలు సామూహికంగా శ్రీ సూక్త యజ్ఞము, సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. స్థానిక దేవతలకు నిత్యార్చనలు, హోమాలు, శ్రీ సూక్త పారాయణాలు, శ్రీ సూక్త యజ్ఞం తర్పణములను నిర్వహించి సమస్త మానవాళి సుఖ సంతోషాలతో తులతూగాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు నిత్యార్చనలు, సామూహికంగా శ్రీ సూక్త యజ్ఞము, సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణము, పూర్ణాహుతి నిర్వహించి యజ్ఞ కార్యక్రమాన్ని ముగించినట్లు తెలియజేశారు. అలాగే వచ్చే మంగళవారం అవభృతము, ఆశీర్వచనముల కార్యక్రమంలో పాల్గొన్న వారికి అర్పిత అమ్మవారి బిల్ల, శ్రీఫలము ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు చిటిమిల్ల హరిప్రసాద్, అంకం జగదీశ్వర్, ఇతర సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. गिरिराजपुत्री सुवर्णदिव्याम्बरे कभूषाः कल्याणगौरी शुभमङ्गलार्ति अनेकानि अनेक पुण्यनदी विलसते अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पुरी वाराणसी श्रीशैल अहोबिल वेंकटाचलादि पुण्यक्षेत्रवर्तते मत्स्य कूर्म वराह नारसिंह वामन रामात्रय बौद्ध कलिगजामलारे नमो बौद्धावतारे युधिष्ठिरक्रमार्गजारि महाविलापत्र नागार्जुन कलिकशकानां मध्ये स्वस्ति श्री क्रोधिनामवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे शुक्लपक्षे तृतीयायां भौम भानुवासरे शुभवासरे शुभनक्षत्रे दिवयोगे दिवदन्न एवं क्रमे दृष्टायां दिवदतौ అందరూ కూడా మీ గోత్రము పేరు ఉచ్చారణ చేసుకోండి. మమ అనుకోండి. అనగా భార్యాల గోత్రోద్భవస్య అరుణ్ కుమార్ శ్రవణామధేయస్య ధనవత్ని నాగలక్ష్మి నామధేయవత్యాః సగుణంబస్య నాగరాణి నామధేయవత్యాః మమ అనుకోండి. జన్మాభ్యాసాది జన్మ ప్రవృత్తి ఏకక్షరపర్యంతం మధ్య వర్తనకాలే సంభావితానాం పాపానాం బాల్య కౌమార యవ్వన వార్ధక్యేషు తత్తత్వయో విషయ. లక్ష్మీ మహాగణపతయే నమః. अस्मत् मातापितरौ श्री वत्सला वेंकटेश्वराभ्यां नमः. अस्मद्गुरु श्री भारती तीर्थ महास्वामिने नमः. श्री विधुशेखर भारती महास्वामिने नमः. ఆత్మీయులందరికీ కూడా మరి నేనందరికీ కూడా స్వామినందనలు తెలియజేస్తాను. కానీ ఈ సందర్భంలో ఎందుకంటే సామాజిక సేవ అనేది ఆలయం ద్వారా చుట్టూతా ఉన్నటువంటి ప్రజలందరికీ అందాలన్నటువంటి ఉద్దేశ్యంతో సంకల్పించబడినటువంటి మహాక్రతువు శ్రీ సూక్త సమన్వితమైన లక్ష్మీ మహాయాగం. ఈ మహాయాగం మరి మొన్నటి 7వ తేదీ మొదలుకొని ఈరోజు వరకు 3 రోజుల క్రతువు చాలా అద్వితీయంగా అద్భుతంగా కార్యక్రమాన్ని మరి నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం కూడా మరి యాగశాల మంటపాలపైన మరి ఒక అద్భుతమైనటువంటి రీతిలో సామూహికమైన వివిధ ప్రాంతాల నుంచి యజ్ఞం ముందు కూర్చోవడానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి దంపతులు దాదాపుగా 270 పైచిలుకు దంపతులు ఈ శ్రీ సూక్త సమన్వితమైన యజ్ఞ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మరి అంతేకాకుండా మరి ఇవాళ లక్ష్మీ అమ్మవారి యొక్క సంతృప్తికి ఏవైతే చేయవలసిన విధానాలు ఉంటాయో ఆ విధానాలన్నీ కూడా మరి మా గోపీ శర్మ ఆధ్వర్యంలో మరి గురువుగారు భారతీయ మహాస్వామి వారి యొక్క విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఏ ఒక్క స్థలంలో కూడా
ఇది తక్కువ ఉన్నది అనేటువంటి విషయం కాకుండా ప్రతిదీ కూడా సమకూర్చుకొని మరి చాలా అద్భుతమైనటువంటి రీతిలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని మేము నిర్వహణ చేసుకున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మరి యజ్ఞం జరిగిన తర్వాత అపభృతం అనేది ఉంటుంది. దాని తర్వాత అపభృత స్నానం అనేది కూడా వైదిక బ్రాహ్మణోత్తముల చేత నిర్వహించడం జరిగింది. అంతేకాదు మరి చివరి ఘట్టంగా సిద్ధి బుద్ధి సమన్వితమైనటువంటి మహాగణపతి వారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని కూడా మరి అనేక మంది భక్తుల యొక్క సమక్షంలో మా కళ్యాణ వేదిక పైన ఈరోజు నిర్వహించుకోవడం చాలా మరి సంతోషంగా ఉంది మాకు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఎంసెట్ పరీక్ష మాదిరిగా ప్రస్తుత నీట్ పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా ప్రశ్నాపత్రం చేరిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కేటాయించడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించింది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ విద్య ప్రవేశ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ 2024ను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని విద్యార్థి నిరుద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షా సమయంలో ఆలస్యంగా ప్రశ్నాపత్రం ఇచ్చిన 1500కు పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు కేటాయించడం ప్రధానంగా వివాదాస్పదంగా మారింది. కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శలు. ఈ మేరకు దేశవ్యాప్తంగా నిరసనలు జోరందుకోగా కేంద్ర విద్యాశాఖ స్పందించింది. నీట్ నిర్వహణలో జరిగిన పొరపాట్లను గుర్తించేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. దీంతో ఇప్పటికే నీట్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇప్పటికే తమకు మెడిసిన్లో అడ్మిషన్ లభించడం ఖాయమని ధీమాగా ఉన్నారు. అయితే ఈ కమిటీ నియామకంతో వారి ఆశలు డోలాయమానంలో పడ్డాయి. పెళ్లిడికొచ్చిన యువతీ యువకుల సౌకర్యార్థం నిర్వహించిన పద్మశాలి పరిణయ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన యువత తమ జీవిత భాగస్వామిలో ఉండాల్సిన లక్షణాలను వేదికపై స్వయంగా వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి మహిళా సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పద్మశాలి పరిణయ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి వధూవరులు హాజరై తమను తాము పరిచయం చేసుకున్నారు. తమకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలనే అభిప్రాయాలను వెల్లడించారు. అనివార్య కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరు కాని వధూవరుల వివరాలను ఫోటోలతో పాటు స్క్రీన్పై ప్రదర్శించారు. వధూవరులు వారి తల్లిదండ్రుల వివరాలను నమోదు చేసుకున్నారు. కొందరు వరులు తమకు మంచి గుణగణాలున్న అమ్మాయిలు కావాలని, కట్నం అవసరం లేదని పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు దీకొండ యాదగిరి మాట్లాడుతూ పెళ్లి సంబంధాల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రహించి పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తామన్నారు. ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, పరిచయ వేదిక చైర్మన్ గుజ్జ రాజేశ్వరి, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు రాపెల్లి గురుచరణ్, జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమన్లు, ప్రధాన కార్యదర్శి అవధూత దశరథం, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతల గంగాదాస్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గుడ్ల చంద్రబాగ, పద్మశాలి పరిణయ వధూవరుల పరిచయ వేదిక కన్వీనర్ బింగి మోహన్, కో కన్వీనర్ బండి నరహరి, నగర సంఘం అధ్యక్షులు గుజ్జేటి వెంకట నర్సయ్య, పద్మశాలి యువజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడు మెరుగు నాగరాజు, ఉపాధ్యక్షుడు గంట్యాల వెంకట నర్సయ్య, సంఘం ప్రతినిధులు దాసరి గుండయ్య, నల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. వారే యమునా తీరే విధంగా మరి ఎక్కడెక్కడనో వృత్తి రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఇతర అవసరాల రీత్యా కానీ ఎక్కడెక్కడో మరి స్థిర నివాసం ఏర్పరచుకొని ఒకరికి ఒకరు సంబంధాలు తెగిపోయి ఉన్న ఈ పరిస్థితుల్లో మరి వధూవరులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఒక పరిచయ కార్యక్రమాన్ని పెట్టి వారి జీవితాంతం కలిసి ఉండే భాగస్వామిని ఎన్నుకునే విధంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ మరి జిల్లా సంఘం గత చాలా రోజులుగా మరి ఈ కార్యక్రమాలు చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నాం. మరి మీరు ఇంతకుముందు కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు గమనిస్తూ ఉంటే ఇవాళ కార్యక్రమానికి కొద్దిగా తేడా ఉంది. తేడా దేంట్లో ఉందంటే మీరు వెనుక బ్యానర్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏదైనా కార్యక్రమం చేయాలి అని అంటే ఒక సంఘం ద్వారా కానీ, సంస్థ ద్వారా కానీ చేస్తాం. ఒక కార్యక్రమం పేరు ఒక పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఒక సంఘంగా మలిచి
పద్మశాలి అనే ఒక పదానికి పేటెంట్ హక్కులు తీసుకొని మరి నిర్వహిస్తున్నటువంటి వారు ఇవాళ ఒక పద్మశాలి వధువర్ల పరిచయ వేదిక అనే కార్యక్రమం పెట్టకుండా మరి పరిచయ వేదిక కార్యక్రమంలో మీరు కొన్ని పదాలు అక్కడ యాడ్ అయి ఉన్నాయి, వారికి జత చేసి ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే పద్మశాలి వధువర్ల పరిచయ వేదిక సంఘాన్ని పెట్టి ఒక పేటెంట్ హక్కు తీసుకున్నామనే విధంగా మరి విర్రవీగుతూ మరి కార్యక్రమాన్ని సంఘాలను ఒకే ఒక కార్యక్రమం చేస్తూ మరి ముందరికి పోతా ఉన్నారు. పద్మశాలి అనే పదము ఎవరి హక్కు కాదు, ఇది ఒక కులము, ఒక జాతి యొక్క పుట్టుకతో వచ్చినటువంటి హక్కు. ప్రతి ఒక్క పద్మశాలికి ఆ పుట్టుకతో వచ్చినటువంటి హక్కు పద్మశాలి అనేది పెట్టుకోవడం. నిర్వహించిన వాళ్ళందరికీ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళ ప్రోగ్రామ్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనకి ఇందాకే మన దత్తాత్రేయ గారు కూడా చాలా మంచి సూచన చేస్తారు. ఒకప్పుడు ఉన్న కుటుంబ విలువలు అవన్నీ కూడా మనం పాటిస్తే మంచి రిలేషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, అందరూ బాగుంటారు. మంచి మంచి కనెక్షన్స్ డెవలప్ అయితే మనకి ఫ్యూచర్లో పిల్లలకి కావచ్చు, ఎవరికి అయినా కావచ్చు, ఏదైనా అవసరం ఉన్నా కూడా ఎవరిని మనం కలవాలి అనే విషయాలు కూడా తెలుస్తుంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా. అయితే ఒకటే విషయం చెప్తాను, మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి ఒక స్పీచ్లో చెప్తున్నారు, మనము థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్పకూడని వ్యక్తులు ప్రపంచంలో ఇద్దరే ఉన్నారంట. తెలుసా ఎవరికైనా? ఇద్దరు, ఒకరు భార్య, ఇంకొకరు అమ్మ. వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పలేము, మనకి సమయమే ఉండదు. ప్రతిదానికి ఏమని చెప్తాం? పెంచినందుకు థ్యాంక్స్ చెప్తామా, తిండి పెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్తామా, మనల్ని బాగా చూస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తామా? ఫ్యూచర్లో నేను హాస్పిటల్లో చూస్తూ ఉంటా, చివరి దశలోకి వచ్చినప్పుడు తోడుండేది భార్య, ఎవరూ రాదు, మన భార్య మనకి సేవ చేస్తుంది. కాబట్టి మంచి భార్యను మనం సెలెక్ట్ చేసుకోవాలా, మంచి వివాహ బంధాన్ని డెవలప్ చేసుకోవాలా. ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అడ్జస్ట్ కావాల్సిన అవసరం ఉంది. లోపాలని మనము భరించాలి, వీటిని మనము అలవాటు చేసుకోవాలి. ఒకరిలో తప్పులు ఉన్నాయని, అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనము ఇవి చిన్న చిన్న విషయాలకి కొట్లాటల దాకా వెళ్ళి పెద్ద పెద్ద విషయాలు చేసుకోకుండా అందరూ కూడా మంచిగా కలిసిమెలిసి ఉండేసి కుటుంబ విలువల్ని కాపాడాలని కోరుకుంటూ బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించిన కవి సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ కవులు తమ కవిత్వాలతో రంజింపజేశారు. నగరంలోని బోర్గెంపి పరిధిలో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆలయ నిర్వాహకులు ప్రధాన అర్చకుడు డాక్టర్ టి అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆత్మీయ కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు పాల్గొని తమదైన శైలిలో కవిత్వాలు వినిపించారు. మొదట గణనాథుని ఆశీస్సులతో కార్యక్రమాన్ని ప్రారంభించేలా కవిత్వాన్ని తమదైన శైలిలో రూపొందించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ
మాట్లాడుతూ మహాలక్ష్మి గణపతి ఆలయం గణపతి పూజ, హారతి, మహాకుంభాభిషేకాలే యజ్ఞ కార్యక్రమాలే కాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయమైందని అన్నారు. ఆత్మీయ కవి సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన కవులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి కాసర్ల నరేష్, చింతల శ్రీనివాస్, మాణిక్యం, శంకర్, శ్రీధర్ కవయిత్రులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మన ప్రాణం కోసం జిజ్ఞాసులుగా వెతకాలనే కోరిక కర్మఫలాలను తెలిపే విషయం మాదిక. ఆధ్యాత్మిక జీవనం నవయవ్వనం మనసును చేరని ముసలితనం. స్వేచ్ఛ వాయుపై పుష్పక విమానయానం పవిత్ర నదీ అలపై నామప్రయం. ఆధ్యాత్మిక జీవనం శాంతిమయం. ఇది సర్వదా ఆచరించే నియమం. హవామహే కవిం కవీనామని కవినాం కవి గణపతి. అంటే కవులకే కవి గణపతి కనుక మరి కవిత్వం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. రవిగాంచనిది కవిగాంచుడు అని అంటారు. సూర్యుడు కూడా చూడలేనటువంటి, సూర్యుడి ద్వారా కూడా తెలియనటువంటి అనేకమైన అంశాలు వెలుగుని ఈ కవి ఇవ్వగలుగుతాడు. కనుక మరి ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో కవి సమ్మేళనం పెట్టడం అన్నది మరి చాలా మేము సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాం. మరి ఈ రకమైనటువంటి ఈ కవి సంబంధించినటువంటి అంశాలే కాకుండా నృత్యం కావచ్చు, అలాగే ఇతరమైన కళలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మేము తీసుకుంటాం. మేరు సామాజిక వర్గం అభ్యున్నతికి కుల సంఘం కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సోమ హనుమంతరావు అన్నారు. విద్యార్థులు చదువులపై దృష్టి సాధించి నిర్దేశిత లక్ష్యాలను చేరుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలోని ఆదర్శ్ నగర్లో గల మేరు భవన్లో మేరు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన 24 మంది మేరు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మేవా అధ్యక్షులు కీర్తి సుదర్శన్ వ్యవహరించగా, ముఖ్య అతిథిగా జిల్లా మేరు సంఘం అధ్యక్షులు సోమ హనుమంతరావు, విశిష్ట అతిథులుగా పోల్కం గంగా కిషన్, జిల్లా మేరు సంఘం ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవదాస్ హాజరయ్యారు. అనంతరం మెరిట్ సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మేరు సామాజిక వర్గం ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబాటుకు గురవుతోందని అన్నారు. మేరు విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు. ఎస్ఎస్సి, ఇంటర్ విద్యార్థి దశలో కీలకమని, ఈ దశలో విద్యార్థులు లక్ష్యంపై దృష్టి సారించాలని చెప్పారు. అద్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించాలని వారు కోరారు. ప్రతి ఏటా మెరిట్ విద్యార్థులను సన్మానిస్తూ సంఘపరంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేరు సంఘం కోశాధికారి కొట్టూరు చంద్రకాంత్, నగర కమిటీ అధ్యక్షులు మంతన దశరథ్, కోశాధికారి ఎన్ను సుదర్శన్, ఉపాధ్యక్షులు దీకొండ సుధీర్, రాయ్ మోహన్, మాడిశెట్టి లక్ష్మణ్, మేవ ప్రధాన కార్యదర్శి దర్బస్తు గంగాధర్, కోశాధికారులు అనిల్ ప్రసాద్, రాజుల దేవభాస్కర్, ఉపాధ్యక్షులు బుర్ర సాయిబాబా, కొట్టూరు శ్రీనివాస్, కొత్తకొండ సుజాత, సూర్యప్రకాష్, వినాయక్ నగర్ మరియు గాజుల్పేట్ తరపుల అధ్యక్షులు దీకొండ తిరుపతి, కొట్టూరు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మన యొక్క మేయర్ వృద్ధులు కావచ్చు, వయస్సులు కావచ్చు, యువకులు కావచ్చు, సమాజంలో మన తర్వాత మనలాగా స్ఫూర్తి లేకుండా ఉండకుండా ఒక సరైనటువంటి దిశానిర్దేశం చేసే స్థితిలో మనం మన యొక్క మేయర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి తద్వారా మన విద్యార్థులకు సేవలు అందించే ఒక మంచి ఆలోచన చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 8 GPA సంపాదించిన వాళ్ళు 10లో ఇంటర్లో 800 మార్క్స్ ఎక్కువ సంపాదించిన వాళ్ళను మెరిట్ బేస్లో తీసుకొని సన్మానించడానికి మేము వాళ్ళ వివరాలు సేకరించడం జరిగింది. ఈరోజు వారికి వ్యవసాయ కూలీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 10న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి పెద్ది వెంకట్రాములు తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని నాందేవాడలో గల సిపిఎం కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సు కారణంగా నిజామాబాద్లో ఆది సోమవారంలో జరగాల్సిన రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 23, 24వ తేదీకి మార్చామన్నారు. ఈ మార్పును గమనించాలని వారు కోరారు. వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అలాగే రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 10వ తేదీ సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి సీతక్క, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, ఉపాధ్యక్షుడు ప్రసాద్ హాజరవుతున్నట్లు ఆయన వివరించారు. ఈ సదస్సు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు గోలం లక్ష్మి, సహాయ కార్యదర్శి నాగుల గోవర్ధన్, ఎస్ సాయిలు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9-10 తేదీలలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు నిజామాబాద్లో జరపతలపెట్టినాం. ఈ మేరకు ప్రచారం కూడా జరిగింది. కానీ రేపు 10వ తారీఖున గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సీతక్క గారి ప్రెజెన్స్లో రాష్ట్ర కేంద్రంలో సుందర విజ్ఞాన కేంద్రంలో ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వాటి పరిష్కారాల కోసం రాష్ట్ర సభ జరుగుతుంది. ఆ కారణంగా మా సమావేశాలని వాయిదా వేస్తున్నాం. జూన్ 23, 24 తేదీలలో నిజామాబాద్లోనే జరుగుతాయి. స్థలాన్ని తర్వాత ప్రకటిస్తాం. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమైనాయి, ఆవిడి చినుకులు పడ్డాయి, వ్యవసాయ పనులు ముమ్మరమవుతున్నాయి. జీలుగ విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడి అనేక పచ్చిరొట్ట విత్తనాల కోసం బాధపడతా ఉన్నారు. వాటిని సబ్సిడీగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అట్లాగే అన్ని వస్తువుల రేట్లు పెరుగుతూ ఉంది. వ్యవసాయ కూలీ మాత్రం పెరగటం లేదు. వాళ్లకు కూడా కనీసం ఉప్పరి పనికి వచ్చే వాళ్ళకు 600 నుంచి 800 రూపాయలు కూలి ఇస్తున్నాం. వ్యవసాయ కూలీలకు కూడా 600 రూపాయలు మినిమం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు హైదరాబాద్లో జరిగే 10వ తారీఖున హైదరాబాద్ జరిగేటువంటి సమావేశానికి విస్తృత సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాము. ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు నింగికి ఎగబాకుతుండగా మరోవైపు మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటాయి. దీనికి తోడు ప్రస్తుతం ఆకుకూరలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పచ్చిమిర్చి 80 నుండి 100 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. టమాటా ధరలు గత 2 రోజుల నుండి 30 నుండి 40 రూపాయల మధ్యకు చేరింది. గత వారం ఈ టమాటా ధర 60 నుండి 80 రూపాయలు పలికింది. ఇక బెండకాయ, బీరకాయ, గోపి పువ్వు, చిక్కుడు, కాకరకాయ, బీర్నిస్కాయ తదితర కూరగాయలు కిలో 80 రూపాయలకు చేరాయి. శ్రద్ధానంద్ గంజ్లో టోకో వ్యాపారులు
60 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తుండగా కిసాన్గంజ్ గోడౌన్ రోడ్లో రిటైల్ వ్యాపారులు 80 రూపాయలకు పెంచారు. ఇదిలా ఉండగా ఈ మార్కెట్లో నేరుగా విక్రయిస్తున్న సమీప గ్రామాలకు చెందిన మహిళా రైతులు సైతం ఇదే ధరలకు కూరగాయలు అమ్మడం కోసం మెరుపు. 60 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్న వ్యాపారులు పావు కిలో కావాలంటే 20 రూపాయలు చెల్లించాలని మెలిక పెడుతున్నారు. కుటుంబంలో 2-3 మాత్రమే ఉండేవారికి పావు కిలో కూరగాయలు తీసుకుంటే సరిపోతుందని భావించగా మార్కెట్లో అధిక ధర చెల్లించాల్సి రావడం అసంతృప్తికి గురిచేస్తోంది. పెరిగిన ధరల ప్రభావం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అధికంగా పడుతోంది. 50 రూపాయలు లేనిదే ఒక పూటకు సరిపడే కూరగాయలు మార్కెట్లో రావడం లేదు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను వెళ్లదీస్తున్న వారిని ప్రస్తుతం పెరిగిన కూరగాయల ధరలు వెక్కిరిస్తున్నాయి. ఇటీవల ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డల సీజన్ ముగియగా ఇప్పుడే మార్కెట్లో బడా వ్యాపారులు వాటిని బ్లాక్ చేస్తున్నారు. సీజన్ ముగిసి నెల రోజులైనా గడవక ముందే కిలో ఉల్లిగడ్డలు 30కి చేరాయి. ఇక ఎల్లిగడ్డల ధరలను అమాంతంగా పెంచేశారు. ఇలా కూరగాయల ధరలు పేద ప్రజలను పట్టి పీడిస్తుండగా వేసవి కాలంలోనూ చికెన్ ధర 280 రూపాయలకి తగ్గకపోవడం గమనార్హం. పౌల్ట్రీ వ్యాపారులు రింగ్గా మారి మార్కెట్ను శాసిస్తున్నారు. ఇదే బాటలో కూరగాయల టోకో వ్యాపారులు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక వర్షాలు కురిసే సమయంలో కూరగాయల ధరలు ఒక నెల రోజుల పాటు కొంత మేరకు పెరుగుతుంటాయి. కానీ జిల్లాలో వర్షాలు మొదలు కాకముందే ఈసారి ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల ప్రభావంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నదానితో సరిపెట్టుకుంటూ అర్ధాకలితో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ₹40, ₹60 లోపల కిలో ఉంటుండే. ఇప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా అయింది. ₹100 కిలో, ₹80 కిలో అయింది. ఇది దారుణం. పబ్లిక్కి అందుబాటులో ఉండాలా. ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. కూరగాయల వాళ్ళు రోడ్డు పైన వచ్చేసి అంత ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది గమనించి మన గవర్నమెంట్ చర్య తీసుకొని కూరగాయల వాళ్ళకు పబ్లిక్ హెల్ప్ చేయాలని నా విన్నపం సార్. థ్యాంక్ యూ. సామాన్య జనం బతకాలనంటే గగనమైనటువంటి పరిస్థితి ఉంది. అటు నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముందే ఇది ఎండాకాలం, రాబోయే సీజన్ వర్షాకాలం. ఈ వర్షాకాలము రావడం దేవుడెరుగని ఈనాడు ఎండాకాలంలో ఎండలు మండుతూ ఇటు కూలర్లకు ఇంట్లోనే పరిమితమైనటువంటి మామూలు జనం అటు బయటకు వెళ్దామనంటే కూడా ఎండల తాకిడికి ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో దీనికి తోడు నిత్యావసర వస్తువులు పెరగడం మూలంగా సామాన్య జనం అతలాకుతలం అవుతూ ఉన్నారు. పాపం ఆరగాలం కష్టపడి పనిచేసినటువంటి డబ్బులతో వాళ్ళు బతకడమే గగనమైనటువంటి ఈ తరుణంలో నిత్యావసర వస్తువులు అయినటువంటి ఇది లేదు అదే అని కాదు, ప్రతిదీ కూడా ఆకాశాన్ని నడుతున్నాయి ఈనాడు ధరలు. రెండోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో ఆయనను కలిసి శాల్వాలతో సత్కరించారు. ఆదివారం రాత్రి 7:15 మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఢిల్లీకి చేరారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రి పదవులు దక్కడం సంతోషకరమన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కలిసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. వారి సహకారంతో కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి ముదోల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో నూతనంగా మరిన్ని వ్యాధులకు అవసరమైన వైద్య సేవలను చేర్చింది. 1375 పాత చికిత్సలకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లిస్తున్న ప్యాకేజీని సైతం పెంచింది. పెండింగ్ బిల్లులో నుండి 497 కోట్ల రూపాయల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మరిన్ని వ్యాధులకు చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖరీదైన చికిత్సలను ఆరోగ్యశ్రీ ద్వారా అందించాలని నిర్ణయించింది. యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్నుముక సమస్యలకు ఖరీదైన చికిత్సలను పేదలకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న చికిత్సల ప్యాకేజీల ధరలను పెంచడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ నూతన వైద్య సేవలకు సంబంధించి 497.29 కోట్లు అవసరం కాగా శనివారం ఈ నిధుల విడుదలకు ఆదేశాన్ని ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో 2.84 కోట్ల మంది లబ్ధిదారులుంటే వీరికి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పథకం కింద 1672 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాగా అందులో 1375 చికిత్సలకు ప్యాకేజీ ధరలు పెంచాలన్న వైద్య నిపుణుల సూచనల మేరకు డిప్యూటీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్నుపూస వ్యాధులకు సంబంధించిన 65 అధునాతన చికిత్సలను ఇక నుండి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.